ఈ నెల 28వ తేదీన కోర్టులో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ హన్మకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు బివి నిర్మలా గీతాంబ, సిహెచ్ రమేష్ బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 28న కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. వివిధ కేసులున్న వ్యక్తులు రాజీ మార్గాన్ని పరిష్కరించుకోవాలంటూ సూచించారు. వరంగల్ పూర ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు న్యాయాధికార సంస్థ తరఫున, వరంగల్ న్యాయాధికార సంస్థ తరఫున మీ అందరికీ శుభోదయం. ఈ ప్రెస్ మీట్ మీ యొక్క ప్రజల యొక్క అవసరాలు నిమిత్తము, అలాగే రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్ కేసెస్, అలాగే ఫ్యామిలీ మ్యాటర్సు అంటే కుటుంబ కలహాలు ఉండే కేసులు, చెక్ బౌన్స్ కేసులు అంటే చెక్ ఇవ్వడం ద్వారా ఎవరైనా వాటిని తిరిగి ఆ అమౌంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని రాజీ కుదుర్చుకొని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టడము, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ అనేది అది తగ్గించి కట్టడము, ఇలాంటివన్నీ అవకాశాలు కల్పిస్తూ, అదేవిధంగా ట్రాఫిక్ చలానా కేసెస్ కానివ్వండి, ప్రీ లిటిగేషన్ కేసులు అంటే ఒకవేళ కేసు రిజిస్టర్ అయ్యే సందర్భం ఉన్నప్పుడు కూడా అటువంటి కేసులు రాజీ పడదగ్గవి ఉంటే అటువంటివి, అలాగే యాక్సిడెంట్ క్లెయిమ్ కేసులు అంటే రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో చాలామంది కక్షిదారులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులని కోల్పోతుంటారు. అలాగే ఇంజరీస్ కూడా అంటే దెబ్బలు కూడా తగిలే కేసులు ఉంటాయి. అలాంటి వాటిల్లో రాజీ పడదగ్గ కేసులు ఏమన్నా ఉన్నా కూడా అటువంటి కేసులు, భూతగాదా కేసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానివ్వండి, అలాగే స్థలాలకు సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా ప్రోనోట్ కేసులు, పార్టిషన్ కేసులు అంటే కుటుంబ ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నాయి వాటిలో వాళ్ళ యొక్క హక్కుల గురించి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన వాటాల గురించి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులు. ఇటువంటి కేసులన్నిటిని కూడా రాజీ చేయడం కోసం అనేసి మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఈ నెల 28/9/2024 అంటే శనివారము, నెక్స్ట్ శనివారం వచ్చే శనివారం రోజు మనకు ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ వరంగల్ జిల్లా మొత్తం కూడా, అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా, రాష్ట్రం మొత్తం కూడా చాలా బెంచ్లు కూడా మేము క్రియేట్ చేశాము. దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా న్యాయాధికారులు ఉంటారు. మీకు సలహా ఇవ్వడానికి డిఎల్ఎస్ఏ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న న్యాయ అధికారి ఉంటారు, సెక్రటరీ గారు ఉంటారు. అవన్నీ కూడా మీరు దీంతోపాటు మేము ప్రీ లోక్ అదాలత్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా కూడా వచ్చి మీరు మీ కేసుని రాజీ పరుచుకోవచ్చు. రాజీ పడడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏమంటే దాని మీద అప్పీల్ ఉండదు, వెంటనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, సామరస్యంగా పరిష్కారం అవుతాయి, ఎవరికి ఎటువంటి బాధ ఉండదు, నష్టము ఉండదు. దానివల్ల మీ యొక్క సమయము, డబ్బు, మీ యొక్క మనశ్శాంతి, మీ ఆరోగ్యము అన్నిటినీ కూడా తొందరగా మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రజలు, న్యాయవాదులు, పాత్రికేయ మిత్రులు, పోలీసు శాఖ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్, గవర్నమెంట్ అన్ని వింగ్స్ వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్న ఆ రోజు వచ్చినా కూడా మేము సమస్యను పరిష్కరించే విధానాన్ని మేము సూచించగలము. అదేవిధంగా న్యాయబద్ధంగా మీ సమస్యలను పరిష్కరించుకునే విధంగా కూడా మీకు సహాయం చేసే విధంగా న్యాయ వ్యవస్థ, న్యాయాధిపతులు, జడ్జిలు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఆ రోజు అన్ని కోర్ట్స్లో కూడా నర్సంపేట, అలాగే వరంగల్ అవన్నీ కూడా వాళ్ళు కూడా ఇదే కాంపౌండ్ వాళ్ళు ఏ కోర్ట్స్ వాళ్ళు ఆయా కోర్ట్స్ దగ్గర రాజీ పడే విధంగా బెంచెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఆహార పదార్థాలు, అలాగే వాటరు ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ న్యాయ సేవాధికార సంస్థ యొక్క సెక్రటరీ గారు సాయి కుమార్ గారి దగ్గరికి తీసుకొని వస్తే ఆయన మీకు సరైన సలహాలు అవన్నీ సూచనలు ఇచ్చి మీ సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా మీకు సహాయం చేయగలరు.
కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల అనుసరించి మన హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ 28/9/2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను హన్మకొండ జిల్లా కోర్టులో మరియు పరకాల జిల్లా కోర్టులో నిర్వహించుతున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాము. కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరయ్యి తమ తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్ధం కావాలని కోరుకుంటున్నాము. జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ కక్షిదారులు తమ తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి రాజీ కుదుర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రాజీ పడదగు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరు కావాలని తెలియజేస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయుటకు గాను వివిధ తేదీలలో న్యాయమూర్తులతో, పోలీస్ అధికారులతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో, ఎక్సైజ్ శాఖ అధికారులతో, ఇన్సూరెన్స్ అధికారులతో, న్యాయవాదులతోనూ, బ్యాంకు మరియు చిట్ ఫండ్ మేనేజర్లతోనూ, కోర్టు కానిస్టేబుళ్లతోనూ వేరువేరు సమావేశాలు ఏర్పాటు చేసి అధిక కేసులు పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించి కక్షిదారులకు లోక్ అదాలత్ వలన కలిగే మేలుని మీ వంతుగా తెలపాలని ఈ సందర్భంగా కోరుచున్నాము. ఇప్పటివరకు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో గుర్తించబడిన కేసులు మొత్తము 1044. రాజీ పడదగు పెండింగ్ కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వీటిలో క్రిమినల్ కేసులు 737, ఎన్ఐ యాక్ట్ కేసులు 74, MACT కేసులు 47, బ్యాంక్ రికవరీ కేసులు 18, వివాహ సంబంధిత కేసులు 76, అదర్ సివిల్ కేసులు 92 మరియు ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులు 747, ప్రీ లిటిగేషన్ BSNL కేసులు 269. ఈ కేసులను పరిష్కరించుటకు హన్మకొండ జిల్లాలో 8 బెంచ్లు, పరకాల కోర్టులో 1 బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైనను, సందేహాలకైనను, ఏదైనా న్యాయ సహాయం కోసం అయినను న్యాయ సేవాధికారి సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.